Very good afternoon. Welcome to N3 Midday News. This is Mahit. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడ్డాయి. కేవలం అత్యవసర మందులకు కొన్ని షాపులు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో అఖిల భారత కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సమైక్య కమిటీ పిలుపు మేరకు మెడికల్ షాపులు మూత వేయడం జరిగింది. ఆన్లైన్ మందులు కొనుగోలు నిలిపివేయాలని, కార్పొరేట్ మెడికల్ వ్యవస్థ డిస్కౌంట్లో కొనుగోలు ఆపాలని, నకిలీ మందులు అరికట్టాలని ప్రధాన డిమాండ్లతో మెడికల్ షాపుల యజమానులు సమిష్టిగా నేడు పోలేరమ్మ ఆర్చి నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటగిరి మెడికల్ యూనియన్ అధ్యక్షుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో అత్యవసరంగా ఇచ్చిన జిఎస్ఆర్ 22E నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనివల్ల కార్పొరేట్ ఆన్లైన్ ఫార్మసీలో 20% నుండి 50% వరకు భారీ డిస్కౌంట్ ఇస్తూ అక్రమ పోటీకి తెరలేపారని, దీనివల్ల నకిలీ ప్రిస్క్రిప్షన్లతో యాంటీబయోటిక్స్, మత్తు బిళ్లలు వాడకం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. గ్రామీణ, చిన్నపాటి పట్టణాల్లోని సంప్రదాయ మెడికల్ షాపుల యజమానుల జీవనోపాధి దెబ్బతింటుందని వాపోయారు. కార్యక్రమంలో మెడికల్ షాప్ యజమానులు పాల్గొన్నారు. ఆన్లైన్ విక్రయాలు, కార్పొరేట్ సంస్థల డిస్కౌంట్లు, నకిలీ మందుల విక్రయాల నేపథ్యంలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ దేశవ్యాప్తంగా 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో నెల్లూరులో ఏఐఓసిడి సభ్యులు సమ్మెను చేపట్టారు. సమ్మెలో భాగంగా నగరంలోని పలు మందుల దుకాణాలు మూతపడ్డాయి. కేవలం అత్యవసర మందులకు మాత్రమే కొన్ని దుకాణాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. నియోజకవర్గంలో భూ ఆక్రమణలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. వెంకటగిరిలోని మున్సిపల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రామకృష్ణ. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు గత వైసీపీ పాలనలో పేదలకు తీవ్రంగా అన్యాయం జరిగిందని, కొందరు నాయకులు, అధికారులతో కలిసి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల భూములను సైతం ఆక్రమించుకున్నారని ఆయన మండిపడ్డారు. పాత స్టాంపులతో దొంగ పత్రాలు సృష్టించి వారికి సహకరించే అధికారులను ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన కఠినంగా హెచ్చరించారు. గతంలో మంత్రిగా పనిచేసిన నేతరుమలి రాజ్యలక్ష్మి వెంకటగిరి నడుబొడ్డులో ఉన్న విశ్వోదయ ప్రభుత్వ కళాశాల ప్రాంగణాన్ని వేలంపాట పెట్టారని, అప్పట్లో పాడుకున్న 16 మంది వ్యక్తులకు ఇప్పటివరకు భూమిని అప్పగించలేదని, ఆనాడు నేను వెంకటగిరికి తొలిసారి ఎమ్మెల్యే అయ్యానని తెలిపారు. వెంకటగిరిలో అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలు ఈ మార్పును గమనించాలని కోరారు. పై అధికారులు ఈ అధికారులు అరిచారు, మరి ఈ అధికారులు చూసుకున్నారు. దీనిలో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. ఇన్ని సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఎక్కడా కూడా ఎవరు జోలికి వెళ్ళాలా, నాకు సంబంధం లేని విషయం ఇది. కాబట్టి క్లారిటీగా చెప్తున్నాను, మీరే విన్నారు. ప్రెస్ మీట్లో అపోజిషన్ పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడారు విన్నారు. ఆ వినిన తర్వాత పై అధికారులు వీళ్ళకి ప్రసిద్ధించారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. బాయ్స్ హై స్కూల్లో తప్పుడు పత్రాలు ఇచ్చారు, దాని విషయంలో కూడా మనం అరెస్ట్ చేయించాం ఎంఆర్ఓని. కాబట్టి అలాంటి ఆక్రమణలు ఉంటే మాత్రం అధికారులు అందరూ చూసుకుంటారు. ఆక్రమణలు జరగకూడదని చెప్తున్నాం. మనం కూడా మనమేం ప్రోత్సహించడం లేదు, మనకి ఎలాంటి సంబంధం లేదు. ఇంకా కూడా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని డాక్యుమెంట్లు గతంలో చేసినట్టు కూడా తయారు చేసి ఇప్పుడు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నేను నిన్న కూడా చూశాను. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. నన్ను చూసి దాంకుంటున్నారు. దాంకోవాల్సిన అవసరం ఏంది? రైట్గా ఆయన రైట్ ఉంటే రావచ్చు. వాడికి వెళ్ళి అధికారులకు మాయవాళ్ళు చెప్పి, అంటే గతంలో ఎప్పుడో వాళ్ళ మామూలు ఎవరో వీఆర్ఓలో ఉన్నప్పుడు పేపర్లో పుట్టించి, ఆ తర్వాత ఎంఆర్ఓలు రిటైర్డ్ అయిన వాళ్ళు వాళ్ళ దగ్గర పేపర్లు పుట్టించి తిరుగుతూ ఉన్నారు. అవి ఏవి కూడా చెల్లవు. ఖచ్చితంగా వెంకటగిరిలో ఆక్రమణ జరిగితే ఒప్పుకునే ప్రసక్తే లేదు. నెల్లూరు రూరల్ పరిధిలోని గాంధీనగర్లో జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధరెడ్డి పరిశీలించారు. మరో 15 రోజులు పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు గిరిధరెడ్డి. మరో 15 రోజుల్లో
సెంట్రల్ లైటింగ్ పనులు కూడా పూర్తి చేసి ప్రజలకి అందుబాటులోకి తెస్తామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధరెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్ ప్రధాన రహదారిపై దాదాపు 70 లక్షల రూపాయలతో జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని అధికారులకి కోటంరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2,10,00,00,000 రూపాయలతో నల్లప్రెడ్డి శ్రీనివాసులరెడ్డి విగ్రహం నుండి డైకాస్ రోడ్డు సెంటర్ వరకు డబుల్ రోడ్డు నిర్మించామన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఏదైతే గాంధీనగర్ సంబంధించిన రోడ్డు ఉందో ఇటు వేదాయపాలెం కాడ నుంచి టువర్డ్స్ డైకాస్ రోడ్డుకు పోయే రోడ్డుని దాదాపు 2,10,00,00,000 రూపాయలతో సింగిల్గా ఉన్న రోడ్డుని డబుల్ లైన్ చేసి దీనికి కర్బ్ కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఫర్దర్గా సెంట్రల్ లైటింగ్ కూడా ఉండాలి నగరాల్లో, మెట్రో నగరాల్లో ఉన్నట్టనే ఉద్దేశంతో సెంట్రల్ లైటింగ్ సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దాదాపు 70 లక్షల రూపాయలతో ఈ సెంట్రల్ లైటింగ్ సంబంధించి పనులన్నీ కూడా మొదలైనవి. ఈ సెంట్రల్ లైటింగ్ పనులన్నీ కూడా 15 రోజుల లోపల పూర్తి చేసి పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే మనం గతంలో కూడా చూసాం, డీకేడబ్ల్యూ కాలేజీ నుంచి డైకాస్ రోడ్ సెంటర్ దాకా ఏదైతే 4 లైను పూర్తిగా 4 లైన్ చేసి మీడియన్ కర్బ్ డ్రైన్ ఇచ్చి రీప్లాంటేషన్ వేసి సెంట్రల్ లైటింగ్తో మహానగరాల్లో, మెట్రో నగరాల్లో ఎలా అయితే ఉందో అలాగా ఆ రోడ్డు అంతా కూడా మనం చూడడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఈ గాంధీనగర్ రోడ్ని సింగిల్గా ఉన్న రోడ్ని డబుల్ లైన్ చేసి మీడియన్ కర్బ్ ఇస్తూ కర్బ్తో పాటు సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 650 కోట్లకు పైగా అభివృద్ధి పనులు కూడా జరిగినాయి. ఇంకా కూడా నిరంతరం కూడా జరుగుతున్నాయి. ఇవే కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రైల్వే అండర్ పాస్లు కూడా టెండరు దశకు వచ్చినాయి. అవి టెండరు పూర్తి చేసుకుని రాబో 2-3 నెలల్లో అవి వర్కులు కూడా మొదలవుతాయని కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ నియోజకవర్గంలో ఒకటే లక్ష్యం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తూ నిరంతరం కూడా అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అదేవిధంగా చేస్తాం. ప్రజలందరూ కూడా గమనించాలి, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎవరైతే అభివృద్ధి పందాలో నడుస్తున్నారో, ఎవరైతే నిరంతరం అభివృద్ధి చేస్తున్నారో, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో అవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఏ డివిజన్లో ఏ సమస్య ఉన్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీకు నిరంతరం కూడా అందుబాటులో ఉంటుందని మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా అభివృద్ధి పరంగా అన్ని విధాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు వారి ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అజెండాగా పనిచేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అర్హులైన ప్రతి నిరుపేదకి సీఎం సహాయ నిధి కొండంత అండగా ఉంటుందని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరిలోని మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయంలో సివిఏపీ యూనిట్ విభాగ కార్యాలయంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గంలో 542 మంది బాధితులకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేయించామని తెలిపారు. గత 5 ఏళ్ల రాక్షస పాలన పోయి రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీలకు సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం సహాయనిధి అందిస్తున్నామని తెలియజేశారు. 2019 నుండి
2024 వరకు జరిగిన గత వైసీపీ పాలనలో పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ, మాజీ ఏఎంసీ చైర్మన్ రాజేశ్వరరావు, మాధవయ్యపాలెం సొసైటీ అధ్యక్షుడు ఏలేశ్వర రామచంద్రయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల లోపల 542 మంది బెనిఫిషర్స్, అందులో అందరికీ కలిపి ఒక వెంకటగిరి నియోజకవర్గానికే 5 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఇచ్చాం. ఎవరైతే మన దగ్గరకు వచ్చి పార్టీలకు అతీతంగా పిలిచిచ్చారో వాళ్ళందరికీ కూడా మనం 5 కోట్ల చిల్లర తెచ్చివ్వడం జరిగింది. ఇంకా కూడా ఎవరు వచ్చినా కానీ మనం పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నాం. అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ వర్తించినటువంటి వాళ్ళు బిల్లులు తెచ్చుకుంటే అందరికి కూడా తెచ్చిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 5 సంవత్సరాల పరిపాలనలో 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అని చెప్పి వచ్చి ప్రజలకు అన్యాయం చేశాడు. ఇలాంటి పేదవాళ్ళకి ఎక్కడా కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఒక అవకాశం అని చెప్పాడు, చాలా చెప్పాడు, ఏది చేయలేదు. ఇలాంటి వాళ్ళకి సీఎం రిలీఫ్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు అని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఆర్థిక ఇబ్బందులున్నా ఆయన చేసుకున్న పాపాలను కూడా ఈ పార్టీ భరిస్తూ ఈరోజు పేద ప్రజలకు అందరికి కూడా ఈ విధంగా ముఖ్యమంత్రి నిధి నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకనే నేను ఇక్కడ ఈరోజు ఎమ్మెల్యేగా కొనసాగినందుకు ఈ ప్రయాణం ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి వెంకటగిరి ప్రజలను కోరుకుంటూ మీ అందరికీ అందుబాటులో ఉండే సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలిగించమని చెప్పిన కూడా ప్రాధాన్యపడతా ఉన్నాం. వాహనం ఢీకొని 2 చుక్కల దుప్పులు మరణించిన ఘటన నెల్లూరు జిల్లా నర్రవాడ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. దుత్తలూరు మండలం నర్రవాడ హైవే వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 చుక్కల దుప్పిలు మృతి చెందాయి. గుర్తు తెలియని వేగవంతమైన వాహనం ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒక దుప్పి పూర్తిగా నుజ్జు కాగా మరో దుప్పి కూడా తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కేవలం జగన్ని తిట్టేందుకు చంద్రబాబు సభ పెట్టారని, అసలు మత్స్యకారుల భరోసా అయ్యేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారులను విస్మరించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని ఎద్దేవా చేశారు కాకాని. నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాకాని మాట్లాడుతూ జగన్ను విమర్శించేందుకే చంద్రబాబు కావలిలో సభ నిర్వహించారని అన్నారు. చంద్రబాబు నెల్లూరు జిల్లా కావలి పర్యటనలో మత్స్యకారుల సేవలో కార్యక్రమం పెట్టి నిస్సిగ్గుగా, నిర్లజ్జుగా పచ్చి అబద్దాలు మాట్లాడారని, వారిని అన్ని విధాలుగా ముంచిన చరిత్ర ఆయనదే అని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు ఇచ్చిన మత్స్యకారుల భరోసా మొత్తం డీజిల్ సబ్సిడీ, గల్లంతైన మత్స్యకారు కుటుంబాలకు సాయం పెంచి ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. చివరికి జగన్మోహన్ రెడ్డి పూర్తి చేసిన జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలోనూ చంద్రబాబు కోతలకే పరిమితమయ్యారని కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు కోతలకు ఎన్నికలు ఎప్పుడొచ్చినా మత్స్యకారులు వాతలు పెట్టడం ఖాయమని కాకాని హెచ్చరించారు. మత్స్యకారులకు 2 ఏళ్లుగా డీజిల్ సబ్సిడీని కూడా కోత పెట్టి మొండి చేయి చూపించింది కాక ఇప్పుడు 4 మాటలు రాసుకొచ్చి సభలో అబద్దాలు వల్లెవేస్తున్నారన్నారు. విజనరీ చంద్రబాబు తన ప్రసంగంలో ఎక్కడ మత్స్యకారులకు భరోసా కల్పించలేకపోయారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలా, జగన్మోహన్ రెడ్డి గారి బురద చల్లాలా, లేనిపోయినటువంటి అబద్ధాలని వల్లివేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారి మీద గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో చంద్రబాబు వచ్చినట్టు కనిపిస్తుంది తప్ప ఆ ప్రాంత ప్రజలకు కానీ మత్స్యకారులు కానీ ఎక్కడ కూడా ఇది మేలు జరిగిందని కానీ మేలు చేస్తాననేటువంటి మాట ఆయన నోటుకుండా రాలేదు. ఎందుకనే దావోసు పోయినా జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణే, లేదు ఎక్కడన్నా శివనవరాత్రులు, దసరా నవరాత్రులు జరుగుతున్నాయి, అమ్మవారి దేవస్థానానికి పోతే అక్కడ కూడా బట్టలు ఇవ్వడానికి వెళ్ళినా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే. ఎక్కడన్నా వినాయకుడి మండపాలు ఉంటాయి, మామూలుగా వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ఠించినప్పుడు మామూలుగా వినాయక చవితి సందర్భాల్లో అక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారిని గణేష్ నవరాత్రి
గణేష్ నవరాత్రి సందర్భాలు అక్కడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే. కాబట్టి అది బహిరంగ సభ, అసెంబ్లీనా, ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రారంభోత్సవమా, లేకపోతే ఒక ప్రెస్ మీటా, ఏది వచ్చినా సరే నోటి వెంట జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ తప్ప మరొకటి కనిపించేటువంటి పరిస్థితి లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రతి దగ్గర రాజకీయ మాటలు, ఆయన చేస్తున్నటువంటి విమర్శలు ఆయన బరి తెగించి మాట్లాడడానికి ఈరోజు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కావలి సభలో కూడా అదే తంతు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దాంట్లో మత్స్యకార సేవలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడగలడు, మత్స్యకారులకు ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, తాను ఏం చేశాడు అని చెప్పుకోలేకపోయాడు. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు క్రెడిట్ రావాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు కూడా నేనే చేశానని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి సిగ్గుమాలినటువంటి పరిస్థితికి చంద్రబాబు దిగజారిపోయాడు. అందుకనే రకరకాల మాటలు చెప్పాడు. గొడ్డల పార్టీ అన్నాడు, విధ్వంసం జరిగింది అన్నాడు, ఆ పరిపాలన అంతా గాడిన పెడుతున్నాం అన్నాడు, ఆయన పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తీవ్రంగా కష్టపడుతున్నామని చెప్పి చెప్పుకొచ్చాడు. దానితో పాటు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా లేనిపోయినటువంటి అబద్ధాలన్నీ కూడా ఒల్లివేసుకునేటువంటి పరిస్థితి. ఈ 33 నెలల్లో రాష్ట్రానికి 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నాడు. 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు అంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కనీసం నేను ముఖ్యమంత్రిని ఊహించుకున్నా, ఆలోచించుకున్నా సరే అటువంటి వాటిని మాట్లాడడానికి బిడియపడతాడు, సిగ్గుపడతాడు. చంద్రబాబు నాయుడు ఏమాత్రం సిగ్గుపడకుండా ఈరోజు నువ్వు నిర్వహించినటువంటి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశాల్లో కూడా 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేదానికి అవకాశం లేకపోతే, వాటిలో 10% కూడా రియలైజ్ కావు అనేటువంటి నిజం నీకు తెలిస్తే, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో వచ్చేటువంటి దానికన్నా కూడా నువ్వు అదనంగా చెప్పి లేని ఉద్యోగాలు ఒక 24 లక్షల ఉద్యోగాలు నువ్వు వస్తాయని చెప్పి నువ్వే సృష్టించినట్టుగా, నువ్వే తీసుకొచ్చినట్టుగా ఇంత దారుణమైనటువంటి అబద్ధాలు చెప్పడం అనేటువంటిది ఒక్క చంద్రబాబు నాయుడికి చెల్లింది తప్ప మరి ఎవరికి చెల్లినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వచ్చి చెప్పాడు మత్స్యకార సేవలో నేను మత్స్యకార భరోసా ఇస్తున్నాను, 20,000 రూపాయలు ఇస్తున్నానని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేది. ఈరోజు మేము మిమ్మల్ని సూటిగా అడిగేది, నువ్వు వచ్చిన తర్వాత తొలి సంవత్సరంలో మత్స్యకారులకు సంబంధించినటువంటి వేట నిషేధ సమయంలో మత్స్యకారుల భరోసా నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయావు? ఇచ్చావా? ఆ బకాయిలైనా క్లియర్ చేసావా? అంటే ఒక్క సంవత్సరం ఎగ్గొట్టి 3 నామాలు పెట్టావు, మత్స్యకారులకు సంబంధించి మోసం చేశావు. ఈరోజు దానికి సంబంధించినటువంటి దాంట్లో అర్హులందరినీ ఒక్కొక్కరుగా తొలగించారు. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా అనేక మంది మత్స్యకారులు జేడీ ఫిషరీస్ దగ్గరికి వెళ్ళి గొడవ చేసి మీరు రండి మమ్మల్ని పరిశీలించండి అని చెప్పినా, మొట్టమొదట జాబితా వేసినా, ఆ తర్వాత రకరకాలుగా కుదించి అర్హులందరినీ తొలగించి ఈరోజు అర్హత కలిగినటువంటి వాడికి కూడా మత్స్యకార భరోసా అందివ్వకుండా మత్స్యకార సేవలు అని చెప్పుకున్నటువంటి సిగ్గుమాలినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఈ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం అని చెప్పి తెలియజేస్తున్నారు. కోట్ల 5 సంవత్సరాలు ఇచ్చాం, 538 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు పట్టం నొక్కి మత్స్యకార భరోసా ఆ కుటుంబాల్లో జమ చేయడం జరిగింది. కాబట్టి నీ పరిస్థితి ఏంటి అంటే 2014-15లో నువ్వు ఎంతమందికి ఇచ్చావు మత్స్యకార భరోసా? 2,000 రూపాయలు 12,128 కుటుంబాలకు ఇచ్చావు. సిగ్గుపడాలి నువ్వు మాట్లాడడానికి, మత్స్యకారుల గురించి మాట్లాడడానికి అసలు నీకు అర్హత లేదు. పిల్లల్ని గ్రంథాలయాలకు పంపిస్తే సెల్ ఫోన్లకు దూరంగా ఉంటారని జిల్లా గ్రంథాలయ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులోని గ్రంథాలయాన్ని ఆమె సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు శాంతికుమారి. నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ మేకపాటి శాంతికుమారి సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి గ్రంథాలయంలో ఉన్న పలు పుస్తకాలను పరిశీలించి గ్రంథాలయ అధికారి సురేందర్ రెడ్డిని, సిబ్బందిని, ప్రజలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం శాంతికుమారి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలోని విడవలూరు, వావిల్ల, ఎల్లాయిపాలెం, కొడవలూరు, కోవూరు, బుచ్చి, అన్నారెడ్డిపాలెం పలు గ్రంథాలయాలను సందర్శించడం జరిగిందని తెలిపారు. ప్రజలు, యువత, విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకుంటున్నారా? వారికి గ్రంథాలయ సేవలు అందుతున్నాయా లేవా? మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా? సిబ్బంది పనితీరు ఎలా ఉంది? వీటిపై గ్రంథాలయాలను సందర్శించడం జరుగుతుందని తెలిపారు. గ్రంథాలయాలలో సరైన బుక్స్ లేని కారణంగా విద్యార్థులు గ్రంథాలయాలను ఉపయోగించుకోవడం లేదని తెలిపారు. గ్రంథాలయాల్లో ఏమి అవసరమో వాటిని తెలుసుకుని సాధ్యమైనంత వరకు సమకూర్చేందుకు నా వంతు కృషి చేస్తానన్నారు. పట్టణం నుండి గ్రామీణ ప్రాంతాల వరకు గ్రంథాలయ ఆవశ్యకత గురించి చర్చించుకోవాలన్నదే నా విజన్ అని తెలిపారు. తల్లిదండ్రులు వారి పిల్లల్ని గ్రంథాలయాలకు పంపిస్తే వారు మొబైల్ ఫోన్ లాంటి వాటికి దూరంగా ఉండి మంచి బుక్స్ చదివి పోటీతత్వంతో మంచి పౌరులుగా ఎదుగుతారని అన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు వేసవి గ్రంథాలయ శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్రంథాలయ శాఖ మంత్రి లోకేష్ బాబు గ్రంథాలయ అభివృద్ధికి అనునిత్యం కృషి చేస్తున్నారని తెలిపారు. నమస్కారం. శాంతికుమారి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఉండేటువంటి గ్రంథాలయాలు సందర్శించడం జరిగింది.
కోవూరు, ఎల్లాయిపాలెం, కొడవలూరు, విడవలూరు, వావిళ్ళ, బుచ్చి, అన్నారెడ్డిపాలెం ఈ గ్రంథాలయాలు సందర్శించడం జరిగింది. ఇంకా 2 ఉన్నాయి. ఈ 7 గ్రంథాలయాలు ఈరోజు సందర్శించడం జరిగింది. ముఖ్యంగా నేను 3 విషయాల్ని దృష్టిలో పెట్టుకొని గ్రంథాలయ సందర్శన అనేది ఏర్పాటు చేస్తున్నాను. మొదటిది, ప్రజలు గ్రంథాలయాలు ఉపయోగించుకుంటున్నారా లేదా, వాళ్ళకి గ్రంథాలయ సేవలు అందుతున్నాయా లేదా అనేది మొదటి విషయం. రెండో విషయానికి వస్తే మౌలిక సదుపాయాలు, మూల సదుపాయాలు ఇవి గ్రంథాలయాల్లో ఉన్నాయా లేదా, సిబ్బంది పనితీరు ఎలా ఉంది, ఇది పర్యవేక్షించడానికి రెండో విషయంగా తీసుకున్నా. ఇక మూడో విషయం వస్తే విద్యార్థులు వాళ్ళు ఇప్పుడుండే పోటీ పరీక్షలకి వాళ్ళు సిద్ధమవ్వాలంటే వాళ్ళకి సరైన పుస్తకాలు గ్రంథాలయాలు ఉన్నాయా లేవా, యువత గ్రంథాలయాన్ని ఉపయోగిస్తుందా లేదా అనే విషయం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ జిల్లాలో ఉండేటువంటి గ్రంథాలయాలన్నీ కూడా నేను సందర్శించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రజలు కూడా గ్రంథాలయాల్లో భాగస్వాములు కావాలి. ఎందుకంటే చాలా విషయాలు ప్రజలు గ్రంథాలయాలకు వస్తే తెలుస్తాయి. అంటే గ్రంథాలయ పరిస్థితులు కానీ, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో సెస్ అనేది మాకు రాలేదు, చాలా తక్కువ వచ్చింది, ఉన్నది ఎంప్లాయీస్కి ఇవ్వటం జరిగింది. ఇంకా 2 నెలల సాలరీస్ కూడా మేము ఇవ్వలేదు వాళ్ళకి, ఎందుకంటే మా దగ్గర నిధులు లేవు. గ్రంథాలయం అనేది చాలా దీనావస్థ. పిల్లలు ఈ పొద్దు రేపు మొబైల్స్కి అలవాటు పడిపోయి పుస్తకాలు చదవటం తక్కువైపోయింది. పిల్లల్ని గ్రంథాలయాల వైపు మళ్ళిస్తే కథలు చదవటం ప్రారంభించి వాళ్ళల్లో చైతన్యం పెరుగుతుంది, పోటీతత్వం పెరుగుతుంది, మంచి పౌరులుగా ఎదుగుతారు. కాబట్టి తల్లిదండ్రులకు విన్నపం ఏమిటంటే ఈ గ్రంథాలయాలు వేసవి శిబిరాలు అనేవి ఏర్పాటు చేశారు పిల్లల కోసం. వాళ్ళలో సృజనాత్మకత పెంచడం కోసం గ్రంథాలయాలన్నీ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని గ్రంథాలయాలకు పంపించండి పొద్దున సాయంత్రం. దీనివల్ల ఏంటంటే ఈ పిల్లల చైతన్యంగా వాళ్ళలో యాక్టివిటీ అనేది పెరుగుతుంది, అంటే పోటీతత్వం వస్తుంది. నేను ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలని చాలా తెలుసుకుంటారు గ్రంథాలయాలు. కాబట్టి తల్లిదండ్రులకి ఇది ఒక విన్నపం, తప్పకుండా మీ పిల్లల్ని వేసవి శిబిరాలకి పంపించండి, గ్రంథాలయాలు అలవాటు చేయండి. పిల్లల గ్రంథాలయాలకు అలవాటు పడిపోతే భవిష్యత్తులో వాళ్ళు మంచి పౌరులుగా ఎదుగుతారు. వాళ్ళు ఎప్పుడైతే మంచి పౌరులుగా ఎదుగుతారో గ్రంథాలయాలు సమాజ నిర్మాణానికి వెన్నుముక లాంటివి. కాబట్టి వీళ్ళు కూడా ఎదిగి మంచి పౌరులైతే అన్ని విధాల సమాజం అనేది ముందుకు సాగుతుందనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ గ్రంథాలయ సేవల్లో మా యొక్క సిబ్బంది కూడా చాలామంది అంకిత భావంతో పనిచేసే వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. కాబట్టి సిబ్బంది కొరత వల్ల రెండు గ్రంథాలయాలు చూసుకోవడం కూడా కష్టం అయినప్పటికీ మరి 10వ తరగతి విద్యార్థుల నగదు బహుమతుల ప్రధానోత్సవంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు అందజేసి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని వేమిరెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు దాతల సహకారంతో నగదు బహుమతి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు నగదు బహుమతి అందజేశారు. అనంతరం ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న టైలరింగ్ శిక్షణను ఆమె పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని, ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, దాతలు, ప్రముఖులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు జగ్గా వెంకన్న పార్వతమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సుంకర ఆదినారాయణ గారి ఫ్యామిలీ తరఫున ఎవరైతే 10th క్లాస్లో మెరిట్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారో 500 అబౌవ్ అండ్ 10 మంది 500, 580 వరకు వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా 6,000 వరకు ప్రైజ్ మనీ అందించడం జరిగింది. అలాగే కొరవ వాళ్ళకు కూడా మిగతా 45 మందికి 5,000 లెక్కన కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా ఎంతో కష్టపడి చదివిన ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలకి ఇలా బహుమతి ప్రదానం చేయడం అనేది వాళ్ళ భవిష్యత్తుకి ఇంకా ఆశలతో ఎన్నో మెట్లు ఎక్కాల్సిన భవిష్యత్తున్న ఆ పిల్లలు ఇంకా మంచి మంచి ఉన్నత చదువులకి వెళ్ళేందుకు ఇలాంటివన్నీ కూడా
దోహదపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరూ సొసైటీలో ముందుకొచ్చి 10 మందికి చేయూతనిచ్చి 10 మందికి హెల్ప్ చేసే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగా ఒకరిని చూసి ఇంకొకరు ఇన్స్పిరేషన్ తో ఇంకా ఇంకా ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ విద్య పెట్టినప్పుడు ఫస్ట్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పెట్టాం 2016లో. ఈ రోజు ఎన్నో 10th క్లాస్ బ్యాచ్లు బయటకు వెళ్ళడం జరిగినాయి. మొన్న కూడా మా స్కూల్లో ఒక పాపకి 594 మార్క్స్ వచ్చాయి, 96 or 94 వచ్చాయి. ఆ పిల్లలు అందరూ కూడా ఆటో డ్రైవర్లు లేకపోతే తాపీ మేస్తులు వాళ్ళ పిల్లలు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి మనం చదువు చెప్పించి ఇన్ని మార్క్స్ వచ్చిన తర్వాత వాళ్ళు రేపు రాబోయే రోజుల్లో ఉన్నత చదువులు చదివి భావి తరాలకి బంగారు భవిష్యత్తు వేస్తూ నిలబడితే మనకంతా ఎంతో సంతోషంగా ఉంటుంది. అలాగే ఈ రోజు అన్న కూడా 10th క్లాస్ చదివిన ఈ పిల్లలకి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని వాళ్ళని ఆశీర్వదించి ఆయన చేసిన ఈ మంచి పనికి నిజంగా కూడా ఆదినారాయణ అన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఇప్పుడు ప్రైజ్ మనీ తీసుకున్న పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇంకా ఇంకా మీరు ఉన్నత చదువులు చదివి మీ తల్లిదండ్రులకి గురువులకి పేరు తేవాలని నేను కోరుకుంటూ మీరు చదువుకున్న ఆ స్కూల్ కూడా ఎంతో మంచి పేరు తేవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విద్యుత్ లైన్ మ్యాన్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా వింజమూరులో చోటు చేసుకుంది. మృతుడు వీర్నకొల్లు గ్రామానికి చెందిన మేదరమెట్ల శ్రీకాంత్గా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా వింజమూరులోని వింజటమ్మ ఆలయానికి వెళ్లే మార్గ మధ్యంలో పాలవాగు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న కలిగిరి సిఐ సుబ్బారావు, వింజమూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు, ఏఎస్ఐ జయరాజు తమ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ఆ సమీప ప్రాంతాల్లో గాలించగా పొదల మధ్యలో మృతదేహం పడి ఉన్నట్లు గుర్తించారు. మృతుడు 3-4 రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు తెలిపారు. సమాచారాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందించారు. మృతుని దగ్గర ఉన్న ఆధార్ కార్డు, బైక్ నెంబర్ను బట్టి ఆ వ్యక్తి కలిగిరి మండలం వీర్నకొల్లు గ్రామ నివాసి మేదరమెట్ల శ్రీకాంత్గా గుర్తించారు. మృతుని తండ్రి తెలిపిన వివరాల మేరకు మా కుమారుడు కరెంటు పనులు చేసుకుంటూ ఉండేవాడన్నారు. 2 రోజులు కనిపించకపోవడంతో కలిగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.